దుబాయ్ నుంచి శంషాబాద్కి రావడం, శంషాబాద్కి వచ్చిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే అంతకు ముందే విచారణ చేస్తున్న రాజ్ రెడ్డి కావచ్చు, చాణక్య కావచ్చు, ఇలాంటి వారందరి విచారణలో కూడా చాలా కీలకమైన అంశాలు బయటకు వచ్చాయి. దాంతో ప్రస్తుతం వరుణ్ యొక్క పాత్ర, వరుణ్ కూడా మనీ సంబంధించినటువంటి విషయాన్ని ఏ రకంగా ఎక్కడి నుంచి ఎక్కడికి చేరవేశారు, ఎక్కడ దాచిపెట్టారు అనేటువంటి అంశాల్లో ఈయన దగ్గర నుంచి కూడా సమాచారం రాబట్టిన తర్వాత ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆ సొమ్మును కూడా సిట్ కార్యాలయానికి తరలించారు. వరుణ్ను కూడా అక్కడికి తీసుకెళ్లారు. మరింత లోతుగా విచారణ జరగబోతున్నారు. సో కేవలం ఇప్పుడు బయటపడ్డ ఈ డంప్ మాత్రమేనా, ఇంకా మరిన్ని చోట్ల కూడా దాచిపెట్టారా, లేకపోతే అవి ఎక్కడున్నాయి? ఎందుకంటే దాదాపుగా 7-8 డెన్లను కూడా వినియోగించుకున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కూడా మద్యం లిక్కర్కి సంబంధించినటువంటి మనీని మార్చేందుకు చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గతంలో ఈ యొక్క స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో మనీని వచ్చిన తర్వాత ఆ మనీ ఎక్కడ పెట్టాలి, లేకపోతే ఆ మనీని ఏ రకంగా మార్చాలి, ఆ మనీని బంగారం రూపంలో ఎట్లా కన్వర్ట్ చేయాలి, సినిమాలు లేకపోతే ఇతరత్ర పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇతర దేశాలకు తరలించే వ్యవహారం, వీటన్నిటికీ యొక్క కేంద్రంగా హైదరాబాదు ఉంటూ వచ్చింది. సో హైదరాబాద్లోనే ఇప్పుడు ఈ యొక్క సొమ్ము కూడా బయటపడుతోంది. సో కేవలం ఈ 11 కోట్లైనా, ఇంకా ఈ యొక్క విచారణలో మరిన్ని ప్రాంతాల్లో దాచిపెట్టినటువంటి అంశం ఏమైనా వెలుగు చూడబోతోందా, ఆ డబ్బును కూడా పట్టుకునేటువంటి పరిస్థితులు రాబోతున్నాయా, ఇవన్నీ కూడా ఎక్కడికి దారి తీస్తున్నాయి? సో ఈ మనీ అంతా కూడా రాజ్ రెడ్డి అండ్ గ్యాంగ్ చేసినప్పటికీ దీనికి ప్రధాన ఎక్కడ ప్రణాళిక సిద్ధం చేశారు, దా కోణంలో కూడా సో ఏదైతే తాడేపల్లికి కూడా సిట్ వెళ్ళబోతోందా, వీటన్నిటిపైన మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే ఏసీబీ కోర్టులో ఇవాళ అప్డేట్స్ కావచ్చు, ఏసీబీ కార్యాలయంలో వరుణ్కి సంబంధించిన ఎంక్వైరీ పైన ప్రసాద్ కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక హైదరాబాద్లో పరిస్థితులు, పరిణామాలను మనకు వివరించేందుకు ప్రవీణ్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్, చెప్పండి, వరుణ్ కొద్దిసేపటి క్రితమే అక్కడికి తీసుకొచ్చారు, అలానే మనీని కూడా తరలించారు. వరుణ్ కూడా ప్రస్తుతం విచారణ చేస్తున్నారా? వరుణ్ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం సేకరించాలని చెప్పి సిట్ భావిస్తోంది? ఆ శ్రీహరి ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి ఆ వరుణ్ను అదుపులో తీసుకోవటం, అదేవిధంగా అతని నుంచి కీలక సమాచారం రాబట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ప్రధానంగా చాణక్య అలాగే వరుణ్ ఇద్దరు కుడిభుజం ఎడభుజంగా పనిచేసినట్టు కూడా సిట్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాణక్యాన్ని గతంలోనే అరెస్ట్ చేసి